అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం పాల ఐస్ క్రీము ఇంట్లోనే ఈజీగా హెల్తీగా ఏ విధంగా చేయాలో చూద్దాం. నేనైతే హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను. అందులో పావు కప్పు పాలను పక్కన పెట్టుకొని వీటిని మరిగించుకోవాలి. ఈ పావు కప్పు పాలలో 1.5 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ కలుపుకోవాలి. ముందుగా అయితే మనం పావు కప్పు మిల్క్ పౌడర్ని తీసుకొని ఇందులో కలుపుతున్నాం. ఒకవేళ మీకు ఇక్కడ మిల్క్ పౌడర్ లేకపోతే మిల్క్ మేడ్ లేదా ఇంట్లో ఉన్న పాల మీగడను కూడా వేసుకోవచ్చు. ఇది కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత చిక్కబడేదాకా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఆ తర్వాత దీనిలో వెనీలా ఎసెన్స్ ఉంటే వేసుకోవచ్చు, లేదా యాలకుల పొడి అయినా వేసుకోవచ్చు. అలాగే నేను తేనె అయితే తగినంత వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఏదైనా సిలికాన్ మౌల్డ్ లేదా ఒకవేళ హెల్తీగా కావాలంటే నేను ఇలా ఇంట్లో ఉన్న మట్టి గ్లాసులు లేదా మరి స్టీల్ గ్లాసు ఇలా పేపర్ టీ గ్లాసులలో పోసుకుంటున్నాను. హెల్తీగా ఉండటం కోసం నేను సిల్వర్ ఫాయిల్ కాకుండా మనకు ఇట్లా కాటన్ క్లాత్ను కట్ చేసుకొని హోల్లో పెట్టుకొని మన ఇంట్లో ఉన్న స్టిక్స్తో ఈ విధంగా చేసుకొని డీప్ ఫ్రిడ్జర్లో అయితే 8 గంటలు లేదా ఒక ఓవర్ నైట్ ఉంచిన తర్వాత ఇలా తీసుకొని చూడండి. చాలా ఈజీగా వస్తాయి. హెల్తీకి హెల్తీ మన ఇంట్లోనే ఈజీగా ఎలాంటి క్రీమ్ లేకుండా ఈ విధంగా చేసుకొని తినవచ్చు. మనం వీటిని ఈజీగా కూడా డీమౌల్డ్ అనేది చేసుకోవచ్చు. మనకు కార్న్ ఫ్లోర్ లేకపోతే కస్టర్డ్ పౌడర్ ఉన్న దాంతో కూడా చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో మీ పిల్లలకు ఈ పాల ఐస్ క్రీమ్, మిల్క్ ఐస్ క్రీమ్ అనేది చాలా ఈజీగా చేసి పెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.